Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Luke chapter 10 verse 19. నేటి దినం మన ధ్యానం కొరకు లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. Nothing shall be by any means hurt you. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. In Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయంలో when Adam and Eve disobeyed God's word and believed Satan's lies, ఆదామవ్వలు దేవుని మాటకు అవిధేయులై సాతానుడు చెప్పిన అబద్ధాలను నమ్మినప్పుడు they became sinners. వాళ్ళు పాపాత్ములైనారు. So the dominion what God gave them was handed over to Satan, and as a result, దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని సాతానుకు అప్పగించినారు. దానికి ఫలితంగా today Satan has a great measure of power on earth. ఈ రోజు సాతానుడు భూమి మీద వాడు ఎంతో అధికారాన్ని చలాయిస్తున్నాడు. But as per the promise and prophecy made in Genesis 3:15, అయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఇవ్వబడినటువంటి వాగ్దానము ప్రవచనం ప్రకారం Jesus Christ came to this world as the seed of the woman and defeated Satan. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా వచ్చి సాతానుని ఓడించినాడు. And today he is building the church in Satan's territory. ఈ రోజు సాతాను యొక్క సామ్రాజ్యంలో తన సంఘమును కడుతున్నాడు. He is calling the people out of darkness to his marvelous light. చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి ప్రజలను పిలుస్తున్నాడు. After resurrection on the day of Pentecost, పెంతెకొస్తు దినాన పునరుత్థానుడైన తర్వాత the Holy Spirit was given as a free gift. పరిశుద్ధాత్మ ఉచితంగా వరముగా ఇవ్వబడింది. He was given to be with us and in us and to comfort us. మనలో ఉండేదానికి మనల్ని ఆదరించడానికి Even అనుగ్రహించబడింది. to lead us. మనల్ని నడిపించడానికి కూడా ఇవ్వబడింది. Even the mightiest of demons, even Satan himself does not have such power and authority as the weakest believer who is filled with the Holy Spirit of God. బలమైనటువంటి దురాత్మలలో చెప్పబడినటువంటి సాతానుడు సైతం ఒక బలహీనమైనటువంటి విశ్వాసం పైన వాడు జయం పొందిన అధికారం లేదు వాడికి. And this is what John the disciple wrote in 1 John 4:4. ఇది శిష్యుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు. What is written there? అక్కడ ఏమని రాయబడింది? You are of God, little children, and have overcome them, because greater is he that is in you than he that is in the world. 1 John 4:4. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. Now the context of Luke 10:19 is, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం యొక్క సందర్భము, the Lord was sending the 70 other disciples before him. ప్రభు మరి ఒక 70 మంది శిష్యులని పంపిస్తా ఉన్నాడు. Jesus was on his last journey to Jerusalem. యేసు ప్రభు వారు యెరూషలేమునకు చివరి ప్రయాణం చేస్తున్నారు. Now the 70 returned to him and said to him that even the demons are subjected unto them in his name. ఇప్పుడు ఈ 70 మంది కూడా తిరిగి వచ్చి అంటున్నారు కదా, దయ్యముల సహితము లోబడుచున్నాయి మాకు అంటారు. So how wonderful it is to rejoice in the success that Lord grants. ఎంత అద్భుతం కదా దేవుడు ఇచ్చినటువంటి ఆ విజయం ఆనందించట ఎంత అద్భుతం. So while they were celebrating the triumph over Satan and all over the power of the enemy, ఈ విధంగా శత్రు బలం అంతటి పైన కూడా వారు జయం పొందిన తర్వాత he says to them, చెప్తున్నారు, ఆ సంబరం చేసుకుంటున్నప్పుడు ప్రభు వారితో చెప్పిన మాట, nevertheless in this rejoice not that the spirits are subject unto you, but rejoice that your names are written in heaven. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు. So this statement shows us that what the Lord Jesus has done for us is more valuable than what we do for him. ఈ మాట ఏమి మనకు చూపిస్తా ఉందంటే, మనము దేవుని కొరకు చేసిన వాటికన్నా దేవుడు మన పక్షంగా జరిగించిన కార్యాలే గొప్పవి. Of course, faithful service for Christ brings glad surprises. అయితే నమ్మకంగా చేసిన దేవుని సేవ మనకు ఎంతో సంతోషాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. So if you read the full verse for our meditation today, మరి నేటి దినము మన ధ్యానం కొరకు ఈ వచనం అంతా కూడా పూర్తిగా మనం చదివితే, Lord said, ప్రభు చెప్పిన మాట, I give unto you power. ఇదిగో మీకు బలమునిస్తున్నాను. After Jesus returned from the wilderness where he defeated Satan in the battle, యేసు ప్రభు వారు ఆ అరణ్యములో ఆ పోరాటంలో సాతాను ఓడించి వచ్చిన తర్వాత, and he quickly gained a reputation for speaking and acting as one with authority. కాబట్టి ఆయన ఒక అధికారంతో కూడిన వాడి వలె ఆయన ఎంతో పేరుగాంచిన వాడిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. Luke 4:36. లూకా సువార్త 4:36. The centurion whose servant was healed by Jesus, మరి ఆ శతాధిపతి తన దాసుడు యేసు ప్రభు ద్వారా స్వస్థపరచబడిన తర్వాత, and that centurion caused Jesus to marvel at his faith when he showed that he understood the Jesus' power to heal. ఆ శతాధిపతి
మరి యేసు ప్రభు వారు స్వస్థపరిచినటువంటి ఆ శక్తి అధికారాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతున్నప్పుడు ప్రభు చెప్పిన మాట. He understood that Jesus had power over sickness. మరి యేసు ప్రభు వారికి రోగముల పైన కూడా అధికారం ఉంది అని గ్రహించినాడు. Later you can read Matthew 8th chapter ఈ తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం చదవండి, and from 5 to 13. 5 నుండి 13 వచనాలు. So his authority caused demons to scream out when Jesus was present. ఆయన అధికారం చూడండి, యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు సాతాను దయ్యములు అరుస్తూ కేకలు వేస్తూ వదిలి వెళ్ళిపోయినాయి. Oh, they obey his commands. ఆయన ఒక ఆజ్ఞలకి లోబడ్డాయి. He demonstrated authority over the weather also, ఆయన ప్రకృతి పైన కూడా ఈ వాతావరణం పైన కూడా తన అధికారాన్ని చూపించాడు. and also on the different things, different matters like loaves and fishes in the context of feeding 5,000. ఎవరు చూడండి, చేపల పైన రొట్టెలు అంటే 5,000 మందిని ఆయన పోషించిన ఆ సందర్భంలో కూడా అవి కూడా ఆయన ఆజ్ఞకు లోబడ్డాయి. Even death submitted to Jesus. మరణము కూడా యేసు ప్రభు వారికి లోబర్చుకుంది. Jesus gave authority to his disciples and by the Holy Spirit has given the same authority to the church today. యేసు ప్రభు వారు శిష్యులకి ఈ అధికారం ఇచ్చాడో ఈ రోజు సంఘానికి పరిశుద్ధాత్మ అధికారాన్ని అనుగ్రహించింది. And tramping snakes పాములను త్రొక్కుట and also scorpions. తేళ్లను త్రొక్కుట, They all talk about the evil in this world. ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడును గురించి How they మాట్లాడుతారు. speak about the death, sickness and demonic oppressions, etc. మరణము, అనారోగ్యము, సాతాను లేదా దురాత్మ శక్తులు, వీటన్నిటి గురించి మాట్లాడు. These are all the works of the demons or Satan or Satan. ఇవన్నీ కూడా సాతాను సంబంధించిన దురాత్మకు సంబంధించినటువంటి మాటలు. And they bluster and rage in order to terrify the people of the world and sow fear and doubt. ఆ ప్రపంచంలో లోకంలో ఉన్న ప్రజలను అవన్నీ ఎంతో భయభ్రాంతులు చేసేవిగా, అనుమానించేటువంటిగా ఉంటున్నాయి. But Jesus Christ has given us power over them. అయితే యేసు ప్రభువారు వాటన్నిటిపైన కూడా మనకి అధికారం, బలమునిచ్చిన. He has given us power even to overcome the enemy. శత్రువుని కూడా జయించగలుగుటకు ఆయన అధికారం ఇచ్చారు. And none of them can harm is the promise for our meditation today. వాటిలో ఏది అంత మాత్రం హాని చేయదని నేటి దిన వాగ్దానం కొరిగిన వచనంలో ఉంది. Another truth to notice, ఇప్పుడు మనం గమనించవలసిన మరొక సత్యం, by saying serpents and scorpions, ఇక్కడ మరి పాములు, తేళ్లు అనేటువంటి ఈ మాట ప్రస్తావిస్తాం. our Lord could have meant the scribes and Pharisees of that day. మరి ప్రభు ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులను ఉద్దేశించి చెప్పినారు. Because in Matthew 23:33, ఎందుకంటే మత్తయి సువార్త 23:33 he addressed them as serpents and brood of vipers. వారిని ఆయన సర్ప సంతానము అని సంబోధించారు. Why did he call them like that? ఎందుకని ఆ విధంగా సంబోధిస్తున్నాడు? Because though the subtlety and venom of the old serpent and the devil, they opposed him and his diverse ఎందుకంటే doctrine. ఆది ఘట సర్పము తన విషాన్ని నింపేసి సాతానుడు వాళ్ళని విషపూరితమైనటువంటి బోధనలు వాళ్ళు చేస్తున్నారు కదా. And Jesus Christ was telling that the disciples are given power to trample them. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు అక్కడ, శిష్యులకి శత్రు బలమంతటి పైన వాటిని త్రొక్కుటకు అధికారం It ఇచ్చాడు. is because of the Holy Spirit that is dwelling in them. అది వారిలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని వల్ల కలిగింది. So this promise also speaks of preservation from dangers for the workers of the Lord. కాబట్టి ఈ వాగ్దానము దేవుని కొరకు పనిచేసే వారిని కూడా కాపాడి భద్రపరిచే దాని గురించి కూడా మాట్లాడు. Indirectly he was saying that though they go among bitter and malignant enemies that would seek their lives, పరోక్షంగా ఏమంటున్నాడు, శత్రువుల మధ్యలోనికి, పాములు, తేలు లాంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు కూడా yet I will preserve you. నేను మిమ్మల్ని కాపాడుతాను. Oh, what a care and concern God has towards us when we are truly involved in his commission. ఆయన చెప్పిన పని చేస్తున్నప్పుడు దేవుడు ఎంత పట్టింపు కలిగిన, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. Therefore let us be joyful. కాబట్టి మనం సంతోషిస్తాం. He is with us always. ఎల్లప్పుడూ ఆయన మనతో కూడా ఉన్నాడు. His will, he will never leave us. ఆయన మనం ఎన్నడూ విడిచిపెట్టాడు, He will never forsake us. ఎన్నడూ మనం ఎడబాయడు. Having this confidence, let us go forward in his work. ఈ ధైర్యం కలిగిన వారమై ఆయన అప్పగించిన పనిలో ముందుకు సాగిపోదాం. And may God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, many fears will be around us. ఎన్నో రకాల భయాలు ప్రభావ మా చుట్టూ But we ఉన్నాయి. thank thee for thy promise. Nothing can harm you. అయితే ఏది మీకు హాని చేయదు అనే ఈ వాగ్దానం బట్టి మీకు వందనాలు. It is not written that the things that harms you will not be there. అక్కడ మీకు హాని చేసేటువంటి విషయాలు ఏమి ఉండవు అని చెప్పడం లేదు. But wonderful promise it is, though anything, they come against us, we got the power because of the one who is in us. అంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ఏదైనా కానీ మీకు ఎదురొచ్చినది ఏ మాత్రం హాని చేయలేదు, ఎందుకనగా ఆయన మాతో కూడా ఉన్నాడు కాబట్టి. Lead us and guide us throughout this day. దినమంతా కూడా మీరు నడిపించని నాయకత్వం వహించారు. Grant the needed courage to be thy witnesses. నీకు సాక్షులుగా ఉండేదానికి కావాల్సిన ధైర్యం In అనుగ్రహించింది. Jesus' precious name we pray. యేసుప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe
For more spiritual messages to the YouTube channel, John Victor Telugu Messages.